ఆదిలాబాద్ ఎస్టీ సీటు గోండులు లంబాడాలే కీలకం. మొత్తం ఓటర్ల సంఖ్య 13,38,559. ఇందులో లంబాడా ఓటర్లు 1,20,000 మంది, గోండు ఓటర్లు 2,50,000. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈ ఓటర్లది ప్రధాన పాత్ర. నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్నగర్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోధ్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2004 వరకు జనరల్ సీట్గా ఉన్న ఆదిలాబాద్ 2009 డీలిమిటేషన్లో ఎస్టీకి రిజర్వ్ చేశారు. సిట్టింగ్ ఎంపీ రమేష్ రాథోడ్ టీడీపీ టికెట్పై 2009లో ఆదిలాబాద్ సీటు గెలిచారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ నుంచే పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి గోడం నగేష్ బరిలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న నగేష్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ లో చేరారు. ఇక కాంగ్రెస్ తరపున నరేష్ జాదవ్ పోటీలో ఉన్నారు. నిజానికి ఆదిలాబాద్ సీటుకు టఫ్ ఫైట్ ఉంటుందని ముందెవరూ ఊహించలేదు. కానీ సడన్ గా ఇదో హాట్ సీటుగా మారిపోయింది. రమేష్ రాథోడ్ పట్టుదల గల మనిషి. పర్సనల్ గా రాథోడ్ కు అన్ని ప్రాంతాల్లో కేడర్ ఉంది. గిరిజన గ్రామాల్లోనూ మామూలు ప్రాంతాల్లోనూ రాథోడ్ కి మంచి పట్టుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం రాథోడ్ సొంతం. జడ్పీటీసీ మెంబర్ గా కెరీర్ మొదలుపెట్టి జడ్పీ చైర్మన్ అయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో ఆదిలాబాద్ కు మొదటి ఎస్టీ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో టీడీపీకి ఎదురు దెబ్బలు తగిలినా రాథోడ్ వల్లనే ఆదిలాబాద్ లో పార్టీ తట్టుకొని నిలబడింది. లంబాడా తెగకు చెందిన రాథోడ్ కు ఆ తెగలో మంచి పలుకుబడి ఉంది. బీజేపీ క్యాడర్ కలవడం ప్లస్. కాంగ్రెస్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్న నరేష్ జాదవ్ కూడా లంబాడానే కావడంతో లంబాడా ఓట్లు చీలిపోయే అవకాశాలెక్కువ. దానికి తోడు యాంటీ సెంటిమెంట్ రాథోడ్ కు మైనస్ గా మారే ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీకి బలమైన క్యాండిడేట్లు లేరు. అభివృద్ధి విషయంలోనూ రాథోడ్ కు మైనస్ మార్కులు వేస్తున్నారు స్థానికులు. జిల్లా ప్రజలకు చేసే, కార్యకర్తలకు చేసే, అయినంత వరకు కుటుంబానికి కూడా చేశాం. కానీ పూర్తి స్థాయిలో 100% నిస్వార్థ భావనతో పోటీలో గెలిచిన మరో క్షణం ప్రజలకి అంకితం జీవితం చేయాలని ఒక దృఢ విశ్వాసం, సంకల్పంతో ముందుకు పోతున్నా. మనిషి అనుకున్నప్పుడు సాధించి తీరుతారు. ఆ సంకల్పంతో నేను ముందుకు పోతున్నా. తప్పకుండా సాధిస్తా. ఎక్కడ బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా రాథోడ్ దగ్గర నిలబడి అయినంత వరకు నా సహాయ శక్తులకు, నాలో ఎంత శక్తి ఉందో, దేవుడు ఎంత శక్తి ప్రసాదిస్తారో అంతా ప్రజలకే అంకితం చేయాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ ఎంపీ సీటును టార్గెట్ చేసిన కేసీఆర్ అక్కడ జనంలో మంచి పట్టున్న గోడం నగేష్ ను టీఆర్ఎస్ లోకి లాక్కున్నారు. నగేష్ చేరికతో టీఆర్ఎస్ బలం డబుల్ అయింది. నగేష్ గోండు తెగకు చెందిన వ్యక్తి. అక్కడి గిరిజనుల్లో గోండు తెగవాళ్ల ఓట్లే ఎక్కువ. అది నగేష్ కు అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందని అంచనా. అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ బలమైన క్యాండిడేట్లను నిలబెట్టడం కూడా నగేష్ కు కలిసొచ్చే అంశం. తెలంగాణ సెంటిమెంట్, టీఆర్ఎస్ క్యాడర్ లో ఉరకలేస్తున్న ఉత్సాహం నగేష్ కు ప్లస్ పాయింట్స్. అయితే ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం బోధ్ లో వ్యతిరేకత బాగా ఉంది. అలాగే మరికొన్ని సెగ్మెంట్లలోనూ టీఆర్ఎస్ కు పెద్దగా క్యాడర్ లేదు. ఇది నగేష్ కు నెగిటివ్ గా పనిచేయవచ్చు. స్థానికంగా అసెంబ్లీ కానీ లేకపోతే పార్లమెంట్ ఏదైనా నియోజకవర్గ ప్రజలందరూ అవకాశం ఇస్తే తప్పకుండా, ఎందుకంటే వదిలినటువంటి కొంత వెనుకబడినటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాం. రమేష్ రాథోడ్, గోడం నగేష్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ క్యాండిడేట్ నరేష్ జాదవ్ కొంత వెనకబడ్డట్టే కనిపిస్తోంది. జాదవ్ రాజకీయాలకు కొత్త. రాహుల్ కోటరీలో టికెట్ తెచ్చుకున్న ఏకైక క్యాండిడేట్ నరేష్ జాదవ్. అయితే ఆయనంటే తెలిసిన జనం తక్కువ. లంబాడా అయినా వాళ్ల ఓట్లు పూర్తిగా జాదవ్కే పడతాయన్న గ్యారంటీ లేదు. అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ క్యాండిడేట్ల మీదే ఆయన ఎక్కువగా ఆధారపడ్డారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేనన్న పాయింట్ జాదవ్ కు ప్లస్ పాయింట్. అయితే అది కాంగ్రెస్ ఖాతాలో చేరుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. రమేష్ రాథోడ్ గారు ఎప్పుడైనా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు, జడ్పీ చైర్మన్గా చేసిండు, ఎంపీగా చేసిండు. ఆయన కూడా స్వలాభం కొరకు భూ ఆక్రమణలు కాదు, దొంగతనంగా ఎవరిని బెదిరించి వాళ్ళని బెదిరించి సంపాదించిన వాడు కానీ ఏనాడు కూడా ప్రజాసేవ గురించి అంకితం చేసిన రోజులు లేవనేసి నేను చెప్తా ఉన్నాను.
ఆదిలాబాద్ లో గిరిజన ఓటర్లు కాకుండా మిగతా కులాలకు చెందిన ఓటర్లు 9 లక్షలకు పైగా ఉన్నారు. వీళ్ల ఓట్లు పెద్ద సంఖ్యలో తెచ్చుకున్న వాళ్లకే విజయం సాధ్యం. మరీ ముఖ్యంగా బీసీ ఓటర్లు మెచ్చిన వారికే విజయ అవకాశాలు ఎక్కువ. ఈ ఓట్ల కోసమే టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ 3 పార్టీలలో జనం ఏ పార్టీని, ఎవరిని లైక్ చేస్తారో వారం రోజుల్లో తేలిపోతుంది.